మ్యూజిక్, మూవీ లవర్స్కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మంగ్లీ. బోనాల పాటతో ఫేమస్ అయి సినీ సింగర్గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసివెల్లి సూర్యనారాయణ స్వామిని సందర్శించుకున్న మంగ్లీ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తన పాటలతో అందర్నీ ఉత్సాహపరిచారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని అన్నా అని సంబోధిస్తూ ఆ అన్న తనకు చెప్పినట్టు శ్రీకాకుళం పుణ్యభూమి అని, మళ్లీ జన్మంటూ ఉంటే సిక్కోల్లో పుడతానంటూ భావోద్వేగానికి గురయ్యారు. మంగ్లీ ఫేమస్ సింగర్. ఆమె ఆలయ దర్శనం చేసుకోవడం, అరసవిల్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రశంసించడం రొటీనే కదా. అందులో ప్రత్యేక విశేషమేముంది అంటారా? అక్కడే ఫ్లాష్ బ్యాక్ను బయటకు తీస్తోంది పసుపు సైన్యం. అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి తండాకు చెందిన సత్యవతి మంగ్లీ రాథోడ్ బోనాల పాటలతో ఫేమస్ అయ్యారు. బేస్ వాయిస్తో శ్రోతలను ఉర్రూతలూగించేలా పాటలు పాడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. తెలంగాణ జానపద గీతాలతో ఫేమస్ అయిన మంగ్లీ తర్వాత సినిమాల్లోనూ సింగర్గా బిజీ అయ్యారు. ఇంకేం పాపులారిటీ వచ్చేసింది కదా అని వైసీపీలో చేరిపోయారు. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో ఉన్నాయనగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగ్లీకి ఎస్వీబీసీ ఛానల్ సహాయదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏడాది మార్చిలోనే మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగా తర్వాత 6 నెలలకు ఆమె బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో మంగ్లీకి ప్రభుత్వం నెలకు ₹1,00,000 జీతంగా చెల్లించాలని నిర్ణయించింది. ఆమె నియామకం తర్వాత 6 నెలలకు బాధ్యతలు చేపట్టినా బాధ్యతలు స్వీకరించగానే ఆమెకు టీటీడీ 7 నెలల వేతనం అంటే 7 లక్షలు ఒకేసారి చెల్లించడం వివాదాస్పదమైంది. అలాగే ఎలాంటి ఆధ్యాత్మిక నేపథ్యం లేని మంగ్లీని ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమించడం తీవ్ర విమర్శల పాలైంది. రాజకీయాలతో సంబంధం లేని ఆధ్యాత్మిక పదవిలో ఉన్న ఆమె ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఫ్యాన్ స్విచ్ నొక్కమని పాటలు కూడా పాడారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ఇంకొందరు నటులకు కూడా జగన్ కీలక పదవులు కట్టబెట్టారు. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. అలాగే ప్రముఖ కమెడియన్ అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుని చేశారు. తర్వాత మంగ్లీని ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమించారు. పోసాని కృష్ణమురళి ఎన్నికల టైంలో టీడీపీ, జనసేనలపై ఒక రేంజ్లో డైరెక్టుగా చెలరేగిపోయారు. కానీ మంగ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో రియాక్ట్ అయిన తీరుని పార్టీ శ్రేణులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాయట.